హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా పాప కూడా హాయ్ చెప్తుంది. మీకు ఈ మధ్య హాయ్ చెప్పడం నేర్చుకుంది. కెమెరా ఆన్ చేసే చాలు వీడియో తీస్తున్నా అనుకొని హాయ్ చెప్తుంది. ఫోటో తీసినా అంతే. వీడియో ఏంటంటే మా చిన్న పాపయ్య పుట్టు వెంట్రుకలు వేములవాడలో తీస్తున్నాము. అంటే ఈరోజు వేములవాడకి వెళ్ళిన తర్వాత రేపు వెంట్రుకలు తీస్తాము. ఈరోజు వేములవాడ వెళ్తున్నాం కాబట్టి ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళాలని ఇంట్లో పూజ అయితే చేసుకున్నా. మా పెద్ద పాప కూడా దేవునికి మొక్కుకుంది. మా చిన్న పాపకి కూడా స్నానం చేయించి బొట్టు పెట్టి రెడీ చేసిన. ఇక వెళ్దాం అనుకునేసరికి చాలా ఏడుస్తుంది. అందుకే నిద్ర వస్తుందేమో అనుకొని పడుకోబెట్టిన. తను నిద్ర వచ్చినా కానీ ఏడ్చేస్తుంది. చిన్నపిల్లలు అంతే కదా, వాళ్ళకి ఏ కంఫర్ట్ లేకుండా ఏడ్చేస్తారు. ఇక లగేజ్ అయితే ప్యాక్ చేసేసినాము. 3 బ్యాగులు అయినాయి. 2 పిల్లలు ఈ బ్యాగులు తీసుకుని ఎలా వెళ్తామో ఏమో. మా అత్తమ్మ నేను ప్రస్తుతానికైతే ఇంటి దగ్గర నుంచి నేను మా అత్తమ్మనే వెళ్తున్నాము. అక్కడ కామారెడ్డి బస్ స్టాండ్కి అయితే మా అక్క వాళ్ళు అలాగే మా అమ్మ మా బావ వస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి అయితే మేమే 4 ఆ లగేజ్ని తీసుకొని ఎలా వెళ్తాము చూడాలి, మరి ఎలా వెళ్తామో. ఇక్కడనైతే మా పెద్ద పాపకి ఫోన్ కావాలంట. ఫోన్ కోసం ఏడుస్తుంది. ఈ మధ్య బాగా అలవాటైంది తనకి ఫోన్ని చూడడము. చలో జుట్టు కట్ చేద్దామా? నీ జుట్టు ఎట్లా కట్ చేసింది మామ చెప్పు. నీ జుట్టు ఎట్లా కట్ చేసి చెప్పు. ఒకనే గుడ్ గర్ల్ చెప్పు. చెప్తుంది చెప్పురా. తనకి ఫోన్ ఇవ్వలేనా నలిగింది, ఏడుస్తుంది పాపం. ఫోన్ చూడొద్దు, ఫోన్ చూస్తే కళ్ళు పోతాయి. సరేనా? చెప్పు. మామ జుట్టు ఎట్లా కట్ చేసినా చెప్పిస్తా, ఫోన్ ఇస్తా. చెప్పు. అరే మామ జుట్టు ఎట్లా కట్ చేసింది? నీ పిలకలేవి, నీ పిలకలు. తను మాట్లాడదు ఇప్పుడు, మౌనవ్రతం. కానీ నవ్వింది 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 నవ్వింది. ఎస్, గుడ్ గర్ల్. వేద నవ్వింది. తను అంతే, తనకి కావాల్సింది ఇయ్యలేమనుకో మౌనవ్రతం పాటిస్తుంది కొద్దిసేపు. 1 నిమిషం కూడా పాటిస్తుందో లేదో మళ్ళీ తర్వాత మనలో కలిసిపోతుంది. ఇక తర్వాత ఊకుంది, వద్దని చెప్పేసింది. ఇప్పటిదాకా ఏడ్చింది కదా, మళ్ళీ తనకి టైం కూడా అయింది, పడుకునే టైము. అందుకే తనకి నిద్ర వస్తుంది, పడుకుంటుంది నల్లో కూర్చొని. తను పడుకుంటుంది కానీ నేను తన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నా. అయినా సరే తనకి ఫుల్ నిద్ర వస్తున్నట్టుంది, పడుకుంటుంది. సరే అని పడుకోబెట్టేసిన. ఇక ఫైనల్గానే అయితే మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే దేవునికి మొక్కుకొని అయితే వెళ్ళినాము. ఇక్కడ మా చిన్న పాపను అయితే ఒక వింతగా చూస్తుంది. మా చిన్న పాప ఎప్పుడు బస్సులో రాలేదు, ఇదే ఫస్ట్ టైము, అందుకే అట్లా చూస్తుంది. తనకి అంత కొత్తగా వెహికల్ సౌండ్ కూడా అంత కొత్తగా అనిపిస్తుంది. అందుకలా అబ్జర్వ్ చేస్తుంది తను, ఏంటా ఇది అని. నేనేమో మా పెద్ద పాపను ఎత్తుకొని పడుకోబెట్టిన. మేమేమో విండో పక్కకి కూర్చున్నాము, ఎందుకంటే మా చిన్న పాపకి గాలి రావద్దు కదా. ఇక బస్ స్టాండ్కి అయితే మా వాళ్ళందరూ వచ్చేసారు. ఇక వేములవాడకి అయితే డైరెక్ట్ బస్ ఉంది. ఎలక్ట్రికల్ బస్ ఎక్కినాము. సేమ్ సూపర్ లగ్జరీ లానే ఉంది ఈ బస్సు కూడా. దానికి దీనికి పెద్ద తేడా ఏమైతే అనిపించలేదు నాకైతే. ఇక మా పెద్ద పాపకైతే వాళ్ళ నాన్నని చూడగానే 1000 ఏనుగులో బలం వచ్చినట్టు అయింది తనకి. ఇక వాళ్ళ నాన్న ఇంటి అస్సలు ఉంటలేదు, నిల్చొని అందరినీ చూస్తుంది. బస్సులో ఎంతమంది ఉన్నారా అని లెక్క పెట్టుకుంటుంది తనే. ఇక్కడ వీడియో తీస్తున్న చూడు అంటే విండో బయటకు చూస్తుంది తను. మా చిన్న పాప పడుకొని లేచింది ఇప్పుడే. వాళ్ళ చెల్లి చేతి నోట్లో పెట్టుకుంటుందని చెప్పి చేతిని తీసి ఒక టిష్యూ పేపర్ తీసుకొని చేతికున్న పదన్ను తుడుస్తుంది మా పెద్ద పాప. చెల్లి అంటే ఎంత ప్రేమో తనకి. ఇక వేములవాడలో బస్ స్టాప్లో దిగిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళనీకైతే ఆటోలో వెళ్ళాలి కదా, అందుకే ఇక్కడ ఆటో అయితే మాట్లాడుకుంటున్నాం మేము. ఒక్క పర్సన్కి ఎంతనో తీసుకున్నారు, అంత గుర్తుకులేదు నాకైతే. ఇక గుడి దగ్గర దిగిన తర్వాత, అంటే గుడి దగ్గర ఏం దిగలేదు, గుడికి కొంచెం దూరంలో దిగినాము. అక్కడనైతే గుడికి సంబంధించిన రూమ్స్ ఉంటాయి కదా, అది తీసుకున్నాం మేము. ఇక రూమ్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న చపాతీలు, అటుకులు, రైస్ అయితే ఉంది. ఇప్పుడు ఏదో ఒకటి తినాలా. నీ పడుకున్న తర్వాత పొద్దున్నే మా బావ అందరినీ 4:30కే లేపిండు అలారం పెట్టుకొని మరి. ఎందుకంటే ఈరోజు సండే, మళ్ళీ మంచి రోజు కూడా ఉంది, ఎక్కువగా జనాలు వస్తారు. ముందే వేములవాడలో దర్శనం కానికి చాలా టైం పడుతుంది. మాకు పెళ్ళైన కొత్తలో అలానే టైం పట్టింది. అందుకే మా బావ 4:30కే లేపిండు అందరినీ. ఇక్కడ మా పెద్ద పాపనేమో స్నానం చేయలేదు, తనకి ఇంకా నిద్ర వస్తుంది. ఫస్ట్ మా చిన్న పాప ఎంటికలు తీసిన తర్వాత స్నానం చేపిద్దాం అనుకున్నాము. ఇక్కడ గుండు కొట్టినీకైతే వస్తున్నాము. మా అత్తమ్మనేమో ఎంటికలు ఉన్నప్పుడు ఒక ఫోటో తీయని చెప్పి మా చిన్న పాప కుళ్ళ తీసి ఎంటికల్ని ఇట్లా పైకి లేపుతుంది, ఇట్లా అంటే ఫోటోలో పడనీకి ఎంటికలని. మా పాపనైతే ఏడుపు స్టార్ట్ చేసింది. ఇప్పటిదాకానేమో సైలెంట్గా ఉంది, ఇప్పుడే ఏడుపు స్టార్ట్ చేసింది. నోట్లో చేయి పెడితే సైలెంట్గా ఉంటుందని మా బావ ఇక్కడ నోట్లో చేయి పెట్టిండు. ఎంటికల్ని ఫస్ట్ మేనమామనే కట్ చేస్తాడు కదా, కానీ మా అన్న ఎవ్వరు రాలేరు. తర్వాత తాతయ్యనే తీయచ్చంట, మా నాన్న కూడా రాలేడు.
ఇక మేము పంతులను అడిగితే ఏం కాదు తండ్రైనా తీయచ్చు అన్నాడు. అందుకే మా బావనే తీద్దామని అనుకున్నాడు. ఇక్కడ మా బావ సిద్ధమవుతుండు ఎంటికలు తీయనికి. మా చిన్న పాపకి ఒక రింగు కొట్టించినాము బంగారుది, దాంతో తీస్తున్నాము మా చిన్న పాపకి. మా పెద్ద పాపకేమో కమ్మ ఉంటుంది కదా, ఆ కమ్మతోనే తీసినాము. ఫస్ట్ అయితే మన కత్తెర ఉంటుంది కదా, దాంతో మాత్రమే తీయాలి ఎంటికలు, అది సాంప్రదాయం అంతే. తర్వాతనే మంగళైన కత్తెరతోని కట్ చేయాలి. ఇక్కడనైతే మా బావ ఎంటికలు కట్ చేస్తున్నాడు మన కత్తెర ఉంటుంది కదా దాంతోనే. ఇక్కడ మా బావ చిన్న పాపకి ఎంటికలు కట్ చేస్తూ ఉంటే మా పెద్ద పాప మా చిన్న పాపకి ఎదురుగా నిల్చొని చూస్తుంది. నాలాగనే మా చెల్లెకి కూడా గుండు చేస్తారని అనుకుంటుందో ఏమో తను. ఫస్ట్ మా కత్తెరతోనే ఒక 5 కత్తెరలు కట్ చేసిండు మా బావ, తర్వాత గుండు చేసిండు ఆయన. మా పాపకి ఇప్పుడు 5 మంత్సే. 5 మంత్స్లోనే ఎంటికలు తీస్తున్నాము. ఎందుకంటే ఆమె హెయిర్ కొంచెం పెద్దగా ఉంది. ఆ హెయిర్ అనేది చెవు లోపలికి పోయి ఆమెకి అంతా చిరచిర పెట్టినట్టు అవుతున్నట్టుంది, దానివల్ల మేడుస్తుంది. అందుకే ఈ 5 మంత్స్లోనే తీయాల్సి వచ్చింది, లేకపోతే 9 మంత్స్ వరకు ఆగేవాళ్ళం మేము. ఇట్లా గుండు గీకడం స్టార్ట్ అయింది. ఆమె ఏడుపు కూడా అప్పుడే స్టార్ట్ అయింది. గుండు గీకుతుంటే మస్తు ఏడిచింది ఆమె, ఎందుకంటే తనకి మండుతుంది కావచ్చు. ఆమె మాడ కూడా అయిపోలేదు ఇప్పుడే, ఎంత మండిందేమో, మస్తు ఏడిచింది. ఎంటికలు తీసిన తర్వాత ఒక వారం రోజుల వరకు నేను కుళ్ళ కూడా కట్టలేను, ఎందుకంటే అట్లా గుండు అయింది కదా మొత్తము, ఇట్లా ఎంటికలు కుచ్చుకోపోయినట్టు కులగులు అయినట్టుంది తనకి. కుళ్ళ కట్టినప్పుడల్లా ఏడ్చింది, అందుకే నేను కుళ్ళ కూడా కట్టలేను ఒక వారం రోజుల వరకు. మా చిన్న పాప ఎంటికలు తీస్తుంటే మా పెద్ద పాప ఏడుస్తుంది. వాళ్ళ చెల్లెకి ఏం చేస్తున్నారు అని అనుకుంటుందేమో, వద్దు వద్దు అని ఏడుస్తుంది. మా చిన్న పాపనేమో తనకి మండుతున్నట్టుంది, తను ఏడుస్తుంది, ఇటు మా పెద్ద పాప ఏడుస్తుంది. ఆ సిచ్యువేషన్ అసలు ఏం చేయనో కూడా అర్థం కాలేదు, ఇద్దరు పిల్లలు ఏడుస్తూ ఉంటే. మా పెద్ద పాప చాలా జాలిగా ఉండే. వాళ్ళ చెల్లెకి ఇంజెక్షన్ ఇస్తూ ఉంటే కూడా ఏడ్చేస్తుంది. నేనేమో మా చిన్న పాప నోట్లోకి వెంట్రుకలు తీస్తున్నా, ఆమె మాత్రం ఏడుపు అనేది అస్సలు ఆపుతలేదు. ఎంటికలు తీయడం అయిపోయిన తర్వాత మా చిన్న పాపకి స్నానం చేయించినాము. ఇక్కడ మా బావ మా పెద్ద పాప ఇద్దరే స్నానం చేయలేరు. వీళ్ళేమో గుండంలో స్నానం చేసామని రూమ్ దగ్గర చేయలేరు. గుండంలో నీళ్ళు చల్లగా ఉన్నాయి, అందుకే మా పెద్ద పాప స్నానం చేయడానికి భయపడుతుంది. ఇంటి దగ్గర నుంచి అయితే ఒక ముంత తెచ్చుకున్నాము, దాంతో చేయించినాము. తర్వాత మా బావ కూడా స్నానం చేయించిండు గుండంలోనే. తర్వాత మా చిన్న పాపకి బెల్లాన్ని జోకిద్దామని అనుకున్నాం మేము. అంటే తను ఎంతైతే వెయిట్ ఉంటుందో అంత బెల్లాన్ని జోకి ఇలా పంచుతారు కదా, అలా చేద్దామని అనుకున్నాం మేము. అందుకే ఇక్కడ మేము ఫస్ట్ మా పాపని ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ అయితే ఏమన్నారు, తర్వాత బెల్లం జోకుతారంట. అప్పుడైతే ఒక సైడు పాప ఒక సైడ్ బెల్లం ఉంటుండే, అలా ఈక్వల్గా జోకుతుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఆ బెల్లాన్ని పంచుదామంటే వాళ్ళు పంచేదా కూడా ఆగలేరు, మొత్తం లాక్కొని వెళ్ళిపోయారు మా బావ దగ్గర నుంచి. అలా జోకిన బెల్లాన్ని మేము కూడా కొంచెం ఇంటికి తెచ్చుకున్నాము. ఇలా బెల్లం పంచడం అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళినాము. అక్కడ ఫోన్ అలో లేదు, అందుకే నేను తీయలేదు. ఇక్కడ ఫోన్ అయితే మేము దాచబెట్టుకొని తీసుకుపోయినాము. దర్శనం అయిపోయిన తర్వాత బయట కూర్చొని కొబ్బరి పచ్చ తింటున్నాం మేమైతే. మా బావ ఇక్కడ కోతికి ఒక లడ్డు ఇచ్చిండు, దానికేమో రోజు తిని బోరు కొడుతుంది, అదేమో తింటలేదు. తర్వాత నేను కూడా ఒక కొబ్బరికాయ ఇచ్చిన తీసుకోమని, అదేమో నాకు అద్దుపో అని వెళ్ళిపోతుంది. మా పాప కోతిని దగ్గర నుంచి చూస్తుంది, అస్సలు భయపడతలేదు, అది కరుస్తుందనే భయం కూడా లేదు దానికి, ధైర్యంగా నిల్చొని చూస్తుంది. మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చిన బియ్యం అయితే కొన్ని మిగిలినాయి. ఆ మిగిలిన బియ్యాన్ని మా అత్తమ్మ ఇలా కొన్ని వెతుకుంటూ వస్తుంది అందరికీ. మా పెద్ద పాప నడిచి అలసిపోయింది, అందుకే మా అమ్మ ఎత్తుకుంది. గుడి ముందుకు వచ్చిన తర్వాతనైతే అందరు నెయ్యి దీపాలు వెలిగిస్తున్నారు, మేము కూడా వెలిగించినాము, నేను మా అక్క. తర్వాత రూమ్ దగ్గరికి వెళ్ళి మేము తెచ్చుకున్న ఫుడ్ని తినేసి మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇట్లా వేములవాడలో అయితే మా చిన్న పాప వెంట్రుకలు అయితే అయిపోయినాయి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.